స్వాగతం సుస్వాగతం. రే మామ, ఈ బూట్కన్ పేరేంట్రా? అరే ఏంట్రా ఇది? ఉండు చెప్తా. నాకు ఒక గన్ ఇస్తారా? యువర్ థింకింగ్. ఓకే, పుడుకోవచ్చు. నువ్వింత వెధవని తెలిసిన తర్వాత వెల్కమ్ టు దమ్ముంటే చూడు లేకపోతే చచ్చిపో వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఎక్కడ చూసినా వార్తలే, కానీ మాకు ఏ వార్తలు దొరకడం లేదు. ఏం చేద్దాం, ఎక్కడ పోదాం అని ఆలోచిస్తున్న టైంలో దొరికిన వార్తనే సంతోషపడాలి అనే ఆలోచన వచ్చింది. ఈ రోజు మాకు తెలియని కొన్ని ముచ్చట్లు అయితే తీసుకొచ్చాం. మీకు తెలిస్తే లైక్ చేయండి, లేదంటే కమెంట్ చేయండి. ఏది చేత కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేటి అవసరం లేని అంశాలు. మాల్దీవులకు పోదామంటే పైసలు లేక చాక్లెట్ దొంగతనం, దిగాలుగా కూర్చున్న మహాతల్లి మల్లిక. అయ్య చేతుల కట్ట చూసి బడికి పోతా అన్న మధుబాల. చలికాలం వస్తుంది, రగ్గులు కావాలి అని భర్త భార్య జగడం, గెలిచినోళ్ళకే రగ్గులు అన్న ప్రభుత్వం. పల్లికాయ కొడుతుండగా ఎగిరిన గింజ, అది తాకి ఒకరు మృతి, మరో ఇద్దరికి గాయాలు. నన్ను చూసి నవ్వుతున్నాడని 70 ఏళ్ల బామ్మ కేస్, నాకేం తెలియదన్న తాత. దీని తల్లి మల్లిరకు సినిమా హీరోయిన్ మహాతల్లి మల్లిక తన పిఏ పోతులింగం చెప్పేది పూర్తిగా వినకుండానే మాల్దీవులకు పోదాం అంటే పైసలు అనగానే చాటు నుంచి విన్న ఆశకు హద్దుండాలి, బుర్రకు పదుండాలి అనే సినిమా ప్రొడ్యూసర్ చాక్లెట్ కొనుక్కోమని 5 రూపాయలు ఇచ్చాడు. ఆ 5 రూపాయలని పిఏ తీసుకొని కనపడకుండా వెళ్లిపోయాడు. పిఏ కోసం గాలింపు చర్యలు చేపట్టింది నా పేరు ముఖేష్ టీం. దొరికితే చాక్లెట్ స్వాధీనం చేసుకోమన్న మహాతల్లి మల్లిక. అప్పటికే చాక్లెట్ తినేసి కూర్చున్న పిఏ, బుక్ అయిన డ్రైవర్. ఈ రోజు బడికి సెలవు వచ్చింది, పొలం కాడికి పోదాం అన్న బాయికాడి భద్రక. నేను ఎక్కడికి రాను, నా స్నేహితులతో ఆడుకుంటా అన్న మధుబాల. ఈ విషయం తెలుసుకున్న తండ్రి మల్లన్న పచ్చి చింత వరకు ఇచ్చుకొని ఇంటికి వస్తుండడం చూసి నేను బ్యాగ్ వేసుకొని బడికి పోతానా అంటూ సంకన బ్యాగ్ వేసుకొని ఫ్రీ బస్ ఎక్కి ఎక్కడికో వెళ్లిపోయింది. కనబడితే చెప్పాలన్న కళల రాకుమారుడు. వానాకాలం చెప్పకుండా పోయిందని వెతుకుతున్న సమయంలో చలికాలంగా మారి వచ్చిందని భార్యాభర్తలు గొడవ. ఇప్పటికిప్పుడు రగ్గులు ఎక్కడ తెచ్చుకోవాలి అని గొడవ పడ్డారు. దీంతో ఎవరు గెలిస్తే వారికే రగ్గులు ఇస్తామని ప్రభుత్వం అనౌన్స్ చేసింది. త్వరగా గొడవను తీర్చకపోతే భర్తకు భరణం ఇవ్వాల్సి వస్తుందని చెప్పిన కోర్టు. హలో, ఎవరమ్మా నువ్వు? సడన్ గా ఎంటర్ అయిపోయిన ఆడేలా నువ్వు చెప్తావేంటి? చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయిన చుట్టుపక్కల తుకారాములు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? దీంతో పింఛన్ మిస్ అయిందని బాధపడుతున్న భార్యను ఓదార్చడం కోసం 2 బస్సుల నిండా ఓదార్పు యాత్రలో బయలుదేరిన అమలక్కలు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు. వెళ్లిపోయేల శోభక్క శనిగలు వేయాలని కూలిచ్చి శనిగలు కొట్టిస్తుంటే ఒక గింజ కింద పడింది. కింద పడడమే కాకుండా పైకి ఎగిరింది. దాన్ని పట్టుకుందామని 4 వెళ్లారు. గింజ బరువుకి ఒకరు మృతి, మరో 3కి తీవ్రమైన గాయాలు. వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో కిడ్నీ మాయం. ఇడ్లీలు అనుకోని అమ్మేశా అన్న డాక్టర్. మాకు 2 ప్లేట్ల పూరీలు కావాలన్న పేషెంట్. చేసేదేమీ లేక కొత్తగా అత్తగారు పెట్టిన అంబులెన్స్ ను అమ్మి కొనిచ్చిన డాక్టర్. 70 ఏళ్ల బామ్మ నన్ను చూసి నవ్వాడని రాజమండ్రి రాయదుర్గం ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు. కేసు నమోదు చేసిన ఎస్ఐ సింగినాథం. నాకేం తెలియదు, నేను వచ్చి 15 ఏళ్ళు అవుతుంది, నన్ను వదిలిపెట్టండి అన్న వినిపించుకోకుండా తాత ఫోటోను పోలీస్ స్టేషన్ లో పెట్టిన పోలీసులు. విషయం తెలుసుకునే మగవారి సంఘం పౌర హక్కుల సంఘానికి ఫిర్యాదు. ఈ విషయంపై గట్టిగా విచారణ జరిపించాలని వార్నింగ్. అంతవరకు పెగ్గు కూడా ముట్టను అన్న బంగారు బాలయ్య. ఈ రోజుతో వార్తలు సమాప్తం. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి.